ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కోటి రూపాయల చొప్పున బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ లో ముఖ్యంగా క్విడ్ ప్రోకో జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా చూస్తుంటే దానికి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందా అంటే దానికి అవుననే సమాధానం వినిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూస్తున్నాము. గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల అయితే ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. అయితే ఏప్రిల్ 8, 2022 నుంచి అండ్ అలాగే అక్టోబర్ 10, 2022 మధ్య ఈ గ్యాప్లో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే కోటి రూపాయల చొప్పున బాండ్స్ కూడా కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు అలాగే బీఆర్ఎస్ మధ్య ఈ రెండింటి మధ్య కూడా డీల్ జరిగిందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తుంది. సో బాండ్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్కు గ్రీన్కో ఇచ్చిన బాండ్లు. సో 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి బీఆర్ఎస్కి ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య ఈ మధ్య కాలంలో అంటే ఏప్రిల్ 8 నుంచి 2022 అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోటి చొప్పున బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కు అందించాయి గ్రీన్కో కంపెనీలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రైట్, బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది గ్రీన్కో. సో క్విడ్ ప్రోకో జరిగిందా అంటే దీనికి ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి సో ఇలా చేసినట్లుగా మనకి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య ఈ రెండింటి మధ్య కూడా ఒక డీల్ జరిగింది. గ్రీన్కో అలాగే దాని అనుబంధ కంపెనీల నుంచి కోటి రూపాయల చొప్పున మొత్తం 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అయితే బీఆర్ఎస్కి వచ్చాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాము. క్లియర్ అప్డేట్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన బాండ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందంటే ఇక్కడ క్లియర్గా మనకి అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రీన్కో అలాగే దాని అనుబంధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీల నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. సో ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య ఈ మధ్య గ్యాప్లో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే కోటి రూపాయల చొప్పున ఆ బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. రైట్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అశోక్, మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మనం దానికి సంబంధించిన గ్రీన్కో ఏదైతే మనకి బాండ్స్ ఇచ్చిందో బీఆర్ఎస్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. సో 41 కోట్లు ఉంది, ఒక్కొక్క బాండ్ కోటి రూపాయల చొప్పున. సో ఏంటి అసలు ఏం జరిగింది ఒక్కసారి క్లియర్ అప్డేట్స్ అందిస్తారా?
ఫార్ములా ఈ రేసులో కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది జనాలందరికీ కూడా. ఇవాళ కేటీఆర్ నడిపిన డ్రామా కావచ్చు, ఏసీబీ విచారణకు వచ్చినట్టే వచ్చి గేట్ దగ్గర నుంచి గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సంథింగ్ ఈ కేసులో నిలువున ఇరుక్కుపోయాను, అవసరమైతే అరెస్ట్ కావచ్చు ఏమోనన్న భయంతోనే కేటీఆర్ రకరకాల ఈ డ్రామాలన్నీ కూడా నడిపిస్తున్నారని అర్థమవుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం ఏంటంటే గ్రీన్కోకి సంబంధించి, గ్రీన్కో కేటీఆర్కి మధ్య సంబంధం ఏంటి, గ్రీన్కోకి ఈ ఫార్ములాకి సంబంధించి, ఫార్ములా ఈ రేసుకి సంబంధించి సంబంధం ఏంటి. ఇందులో గ్రీన్కో సంస్థ చైర్మన్గా ఉన్న చలమలశెట్టి అనిల్ కుమార్ నుంచి దాదాపు 41 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు అత్యధికంగా, మిగిలిన పార్టీలు కూడా ఎంతో కొంత ఫండ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 41 కోట్ల రూపాయల ఫండ్ గ్రీన్కో కంపెనీ ఎందుకు చెల్లించింది, ఇక్కడే క్విడ్ ప్రోకో జరిగిందా అన్నదే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ కేసులోంచి అంటే ఈ కేసులో బహుశా గ్రీన్కో కంపెనీ కూడా ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ క్విడ్ ప్రోకో కేటీఆర్ అంశము గ్రీన్కోకి ముడిపెట్టి ఎందుకు అంటున్నాం అంటే హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మొట్టమొదట స్పాన్సర్గా వ్యవహరించింది గ్రీన్కో కంపెనీ. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది, భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకుంది. సో వాళ్ళ వల్ల ఆ ఫార్ములా ఈ రేస్కి ఎంత పబ్లిసిటీ వచ్చిందో ఇది కండక్ట్ చేయడం వల్ల గ్రీన్కో కంపెనీకి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి కూడా అదే రకంగా తమ సంస్థను ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది గ్రీన్కో కంపెనీ. అయితే అనూహ్యంగా హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్కి మాత్రమే స్పాన్సర్షిప్గా వ్యవహరించిన గ్రీన్కో కంపెనీ నెక్స్ట్ అంటే మళ్ళీ 2023 ఫిబ్రవరిలో జరగాల్సిన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో సెషన్ జరగాల్సి ఉంది, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఫార్ములా ఈ రేస్ని రద్దు చేసిందో, ఆ రద్దు చేసే ముందే గ్రీన్కో కంపెనీ ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఎందుకు అంటే మొదట జరిగిన సెషన్లో తాము తీవ్రంగా నష్టపోయాం, అనుకున్న ఫలితాలు రాలేదు, సో భారీ ఎత్తున ఖర్చు పెట్టాం, ఇక పైన ఖర్చు పెట్టలేం, భరించలేము అంటూ సెకండ్ సెషన్ జరగాల్సిన సెషన్ ఆల్రెడీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఏదైతే నెక్స్ట్ జెన్ కంపెనీకి 54 కోట్ల రూపాయలు దాదాపు ఇంకా ఈవెంట్ జరగకముందే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో, సో ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని మేము స్పాన్సర్షిప్ చేయలేమంటూ అనూహ్యంగా గ్రీన్కో కంపెనీ తప్పుకోవటం వల్ల అది కూడా ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు స్పాన్సర్షిప్గా వ్యవహరించిన సంస్థ అనూహ్యంగా నెక్స్ట్ సెషన్కి తప్పుకోకపోతే ఆ భారం అంతా కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గ్రీన్కో కంపెనీ ఎందుకు అనూహ్యంగా తప్పుకుంది, ఎలా తప్పించేందుకు అంటే ఇది భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ముందుగానే ఊహించి గ్రీన్కో తప్పుకుందా, లేకపోతే తెలివితేటలతో ఇకపైన దీన్ని కొనసాగించకూడదని తప్పుకుందా, అందులో భాగంగా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకునే క్రమంలో 41 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో ఇచ్చింది అనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వ్యూహాత్మకంగా కేటీఆర్ఏ గ్రీన్కో కంపెనీని రెండో సెషన్ జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్షిప్ నుంచి తప్పించి తద్వారా ఆ గ్రీన్కో కంపెనీ నుంచి 41 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నట్టుగా ఇక్కడ కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ తర్వాత స్పాన్సర్షిప్గా వ్యవహరించి దానిలో నష్టాలు వచ్చాయని, ఇక భరించలేవని, స్పాన్సర్షిప్ చేయలేమని తప్పుకున్న గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి అదే సమయంలో 41 కోట్లు ఎందుకు ఇచ్చింది, ఇక్కడే క్విడ్ ప్రోకోనా కాదా అన్నది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పించుకోవడానికే గ్రీన్కో ప్రమోటర్లు ఈ బీఆర్ఎస్తో డీల్ చేసుకుని, కేటీఆర్తో డీల్ చేసుకుని దీని నుంచి తప్పుకున్నారు అనేది ఇప్పుడు కొంత లాజికల్ క్వశ్చన్గా కనిపిస్తుంది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏప్రిల్ 8, 2022 అప్పటికి బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ సీఎంగా ఉన్నారు. సో అప్పుడే ఫార్ములా ఈ రేస్ కూడా జరిగింది. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చింది గ్రీన్కో కంపెనీ. ఏదైందాక నేను చెప్పిన 41 కోట్లు. ఇక్కడ మీరు ఇప్పటివరకు కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా పిక్చర్ కనపడుతుంది. ఫార్ములా ఈ రేస్ జరిగింది కూడా అదే సమయం, ఫార్ములా ఈ రేస్ నుంచి నెక్స్ట్ సెషన్కి తప్పుకుంటున్నానని ప్రకటించింది కూడా అదే సమయం. సో అదే సందర్భంలో నష్టం వస్తుంది, మేము స్పాన్సర్షిప్ చేయలేము, మేము భరించలేమని తప్పుకున్న గ్రీన్కో కంపెనీ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల నిధులు ఎలా ఇచ్చింది, ఇది ప్రధానమైన క్వశ్చన్గా మనకి ఇక్కడ కనపడుతోంది. సో ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి ఈ 41 కోట్ల రూపాయల నిధుల్ని గ్రీన్కో కంపెనీ ఇచ్చింది. అది కూడా స్వయంగా కంపెనీ చైర్మన్ చలమలశెట్టి అనిల్ పేరుతోనే ఈ ఫండ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఎస్బీఐ బాండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది. 1 కోటి చొప్పున బాండ్స్ను కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చి గ్రీన్కో కంపెనీలు ఈ విధంగా రుణం తీర్చుకున్నాయి అన్నట్టు. అంటే స్పాన్సర్షిప్ నుంచి తప్పించినందుకు వ్యూహాత్మకంగా 41 కోట్లు ఇచ్చి దీని నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నట్టుగా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. డేటులతో సహా మన క్లియర్గా డేటా మొత్తం కూడా సంపాదించాము.